మీకు చూపించే హెల్తీ రెసిపీ వామాకు మజ్జిగ చారు. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా వామ్ ఆకుల్ని ఇలా నీళ్ళలో కడుక్కుందాం. దీన్ని మరీ ఎక్కువ కడుక్కోకూడదు, జస్ట్ నార్మల్గా లైట్గా కడుక్కోవాలండి. ఇప్పుడు మజ్జిగని తీసుకుందాం. మేము పలుచగా కాకుండా చిక్కగా తీసుకున్నామండి. ఇప్పుడు దీనిలోకి ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వామాకుల్ని కట్ చేసుకుని మజ్జిగలో వేసుకుని కలుపుకోవాలి. మేము ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిగా వేసుకుంటామండి, వేయించము. వామాకు తినడం వల్ల మనకి డైజెస్టివ్ బాగుంటుందండి. మజ్జిగ చారు మనకి చలవ కూడా చేస్తుందండి. ఈ ముక్కలన్నీ వేసుకున్నాక దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిలోకి పసుపు తగినంత, ఉప్పు తగినంత వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు పోపుని పెట్టుకుందాం. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా వచ్చాక పోపుని మజ్జిగలోకి వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, వామాకు మజ్జిగ చారు తయారైపోయిందండి. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.